అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే రెసిపీ వచ్చేసి బెండకాయ కాంబినేషన్‌తో పొటాటో అండి. ఈ పొటాటోస్ వేయటం వల్ల బెండకాయ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే బెండకాయ ఒట్టిది ఇష్టం లేని వాళ్ళు ఇలా కాంబినేషన్ ట్రై చేయండి. పొటాటోస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఇది మనకి కలుపుకోవడానికి కూడా మంచిగా వస్తుందండి. దీనికోసం తయారీ చూద్దాం ఇప్పుడు. బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నేను ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తాను. మీకు కావాలంటే 3 స్పూన్స్ యూజ్ చేసుకోండి. ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు దినుసులు వేసి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి అవాయిడ్ చేశాను. కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ ఇంట్లో చేసింది వేయండి. కర్రీకి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఈ అల్లం పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదా అల్లము, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేద్దామండి. ఇవి కట్ చేసి ఆరబెట్టుకోవాలి. లేకపోతే ముందు రోజే కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి డ్రై అయిపోతాయండి. అవి మనకి చెమ్మ, తేమ అవి లేకుండా ఉంటాయన్నమాట. అప్పుడు మనకి కర్రీ అనేది జిగురులాగా ఏమీ ఫామ్ అవ్వదు. మెయిన్ చాలామంది ఈ బెండకాయ కర్రీని అవాయిడ్ చేయటానికి రీజన్ ఏంటంటే జిగురు ఫామ్ అవుతుందని. ఆ జిగురు అవాయిడ్ చేయడానికి మనం ఫస్ట్ వాష్ చేసుకొని క్లాత్‌తో తుడుచుకోవాలి. అదర్‌వైజ్ గాలికి ఆరబెట్టుకోవాలి. లేకపోతే బిఫోర్ డేనే కట్ చేసి పెట్టుకుంటే మనకి తడి అనేది పోతుందనమాట. అలా ఒక 5 మినిట్స్ మూత లేకుండా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకొచ్చేసి పొటాటోస్ వేశాను. నేను హాఫ్ కేజీ బెండకాయలకి 3 పొటాటోస్ యూజ్ చేస్తున్నాననమాట. కొద్దిగా పెద్ద సైజే కట్ చేశాను. మీకు కావాలంటే చిన్న సైజ్ కట్ చేయండి. ఇప్పుడు లైట్‌గా సాల్ట్ చల్లుకున్నాను. మొత్తము కర్రీ మొత్తానికి పట్టేటట్టు ఏం కాదండి. కొద్దిగా సాల్ట్ అయితే ఇప్పుడు చల్లుకొని మూత పెట్టాననమాట. ఇప్పుడు కొద్దిగా మగ్గింది చూడండి. బెండకాయలు కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు లైట్‌గా చేంజ్ అవుతుంది కదా కలర్ అనేది. పొటాటోస్ కూడా మగ్గిపోతాయండి కొద్దిసేపు మనము ఫ్రై చేస్తే. ఈ టైంలో మనము కారము, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కర్రీకి ఎక్కువే పడుతుందండి కారం అనేది. నేను ఫస్ట్ 1 స్పూనే వేశాను. అది సరిపోలేదు. ఇంకొక స్పూన్ అయితే వేశాను. బెండకాయ కర్రీకి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటుతుందనమాట. చూడండి పొటాటో కూడా ఇక్కడ మనకి ఫ్రై అయిపోయింది. తొందరగానే పొటాటో ఫ్రై అవుతుందండి. సో ఈ కర్రీ ఇంకా అయిపోయినట్టే. సరిపోతుంది. బెండకాయలు కూడా మనకి తొందరగా ఫ్రై అవుతాయి. పొటాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అనమాట. ఇంతేనండి, ఈజీగా అయిపోతుంది. ఈ బెండకాయ కర్రీ మనము వైట్ రైస్‌లోకైనా తినొచ్చు. లేకపోతే పప్పుచారులోకి సైడ్ డిష్‌గా అయినా తినొచ్చండి. ఈ ఈ కర్రీ మనము కలుపుకోవడానికి మంచిగా వస్తుందనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ట్రై చేసి షేర్ చేయండి ఎలా వచ్చిందనేది. దెన్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.